ఒకటే పని చేయనాకి ఒకేనాగా బతికినాకి ఎంత పెద్ద బతికింది. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసి అలా కొడతామా ఏటి మళ్ళీ? సెట్ మే. ఇంకోటి రామ్ చరణ్ గారి సీన్ ది గద పట్టుకునే సీన్ ఉంటుంది కదా, అది టేకు కంటిన్యూ అయిపోతుంది. చెప్పట్లేదు, అందరం లీనమైపోయి అంటే ఒక హనుమంతుని చూసినట్లు ఉన్నదండి. అందరం అలా హనుమంతుని చూస్తున్నాం అనే ఒక ఫీల్ లోనే ఉండిపోయి గదను ముద్దు పెట్టుకున్నప్పుడు నాకు ఎందుకో హనుమంతుడు వచ్చి నా పక్కన నిలబడినట్టు అనిపించింది రా. టేక్ అయిపోయిన తర్వాత మొత్తం అందరూ క్లాప్స్, జై శ్రీరామ్. అసలు చూడమే ఆటే నా పొగరు. రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళి ఒక 2 minutes తర్వాత మొత్తం అంతా ఇదైపోయింది. ఆయన ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఇవ్వడం, మీరు ఓకే అంటేనే నేను, ఆ ధైర్యం ఎప్పుడైతే ఇచ్చారో ఓకే. మాటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికుందో రమ్మను. మేము అనుకున్న దీనికన్నా ఆయన ఎక్కువే చేశారు. తొలగొట్టుకెళ్ళిపోయారు. నేనే రామ్ చరణ్ గారి ప్రొఫెషనల్ కలిశారు, నాకు స్లాంగ్ నేర్పియాలి, ఒకసారి నేర్పియారు నాకు. కూర్మారావు గారు, కూర్మారావు గారు. జాన్వి గారికి గాని ఎలా నేర్పించారా మీకు? తెలుగే రాదు, ఇల్లే తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు. జాన్వి గారు మీరు ఎక్కడ కూడా మాకు తెలుగు మాట్లాడతలేరు, మేము ఖండిస్తున్నాం దీన్ని. కుక్కలోని కబుర్లు చెప్పక నాకు ఏటి నాకున్న పోతావు. కొంచెం అర్థమైతలేవండి మాకు అవి.